నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా దగ్గు వస్తుందని చెప్పేసి దగ్గుమందు వాడటం వల్ల కొంతమంది మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా మనం అనేకం చూసాం. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గుమందు వాడటం, మరొక పక్క తమిళనాడులో తయారైనటువంటి దగ్గుమందు వాడటం వల్లనే కొంతమంది మృత్యువాత పడ్డారని కొన్ని సర్వేల్లో కూడా తేలింది. అయితే ఏంటి ఆ దగ్గుమందులో ఎలాంటి ప్రమాదకరమైనటువంటి ఉత్ప్రేరకాలు ఉన్నాయి? మరోపక్క డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గుమందు వాడొచ్చా? మరోపక్క ఎలాంటి సందర్భాల్లో దగ్గుమందు వాడాలి? ఇంత ప్రమాదకరమైన స్థాయిలో దగ్గుమందులు తయారు చేస్తున్నటువంటి ఆ కంపెనీలపై చర్యలు ఎలా తీసుకోవాలి? మరోపక్క చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి సమస్యలు, అంటే ముఖ్యంగా దగ్గు సమస్యలకి ఎలాంటి మందులు వాడాలి? తదితర అంశాల గురించి ఈరోజు స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ గుండ్లూరి సురేంద్రబాబు గారు, చిన్నపిల్లల వైద్య నిపుణులు. డాక్టర్ సురేంద్రబాబు గారు, నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. సురేంద్రబాబు గారు, ఈ మధ్యకాలంలో ఒక దగ్గుమందు వాడటం పరిపాటిగా అయిపోయింది. ఏ చిన్న సమస్య వచ్చినా సరే దగ్గుమందు ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్లో కొనటం, వాడుతూ ఉంటారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇది ప్రమాదకరం అనుకోవచ్చా, లేకపోతే ఏంటి, ఎలాంటి ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఇది ప్రమాదకరమే సార్. అంటే ఫస్ట్ థింగ్, ప్రిస్క్రిప్షన్ లేకుండా చిన్నపిల్లల మెడిసిన్స్ వాడకూడదు. ఇంకా సిరప్స్, టానిక్స్ లాంటివి చాలా సార్లు ఏం చేస్తారంటే ఈ పెద్దవాళ్ళ టానిక్లు కూడా వాడుతుంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళని చిన్నపిల్లల్లో సగం అనుకొని, అంటే సగం డోసు వాడితే సరిపోతుంది అనుకొని పెద్దవాళ్ళ టానిక్లు కూడా వాడుతుంటారు. కొన్ని రకాల మందులు చిన్నపిల్లలు అసలు వాడకూడదు. అవి పెద్దవాళ్ళకి నార్మల్ అవ్వచ్చు, కానీ చిన్నపిల్లలకి అసలు నార్మల్ కాదు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి చెప్తారు సార్ పెద్దవాళ్ళందరూ కూడా, జలుబు, కోల్డ్ అండ్ కఫ్ అనేటివి వ్యాధులు కావు, వ్యాధి లక్షణాలు. మనము వ్యాధి లక్షణాలని తగ్గించే ప్రయత్నంలో వ్యాధి కారణాన్ని మనం పక్కన పెట్టేసి వ్యాధి లక్షణం కోసం ప్రయత్నం చేసి ప్రాణం మీదకి తెచ్చుకోవడం ఉంటది. సో వీళ్ళకి సరైన డోస్, ఇప్పుడు పాయిజన్ అంటే డెఫినేషన్ ఏంటి సార్? ఏదైనా కానీ ఇప్పుడు వాటర్ కూడా పాయిజన్ గా మారుతుంది. రోజుకి 10-15 లీటర్లు తీసుకున్నాం అనుకోండి, వాటర్ కూడా పాయిజన్ గా మారుతుంది. మోతాదుకు మించి వాడడము విషంగా మారుతుంది, అది వికటిస్తుంది. సో ప్రాణాపాయ పరిస్థితి ఇబ్బంది అవుతుంది సార్. సో అట్లా ప్రిస్క్రిప్షన్ లేకుండా మోతాదుకు మించి వాడడం అలాంటివి జరగకూడదు సార్ చిన్నపిల్లల్లో. డాక్టర్ గారు, అంటే ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది. చాలామంది కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేకుండా చాలామంది, అంటే వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో మెడికల్ షాప్లో తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. కొన్ని మందులు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో తమిళనాడులో తయారైనటువంటి ఒక దగ్గు మందు వాడటం వల్ల చాలామంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు ఉంటాయి. ఏంటి ఈ తమిళనాడులో తయారైనటువంటి దగ్గు మందులో ఏంటి ఆ ప్రమాదకరమైనటువంటి ఉత్ప్రేరకాలు ఏమన్నా ఉన్నాయా ఏంటి? సార్ అది యాక్చువల్ గా అది దగ్గు మందు కాదు, ఫీవర్, కోల్డ్, కఫ్ అన్ని కలిపి కాంబినేషన్ మెడిసిన్స్ సార్. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కానీ చాలా మంది పిల్లల డాక్టర్లు ఏం చెప్తామంటే కాంబినేషన్ మెడిసిన్స్ అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తాం మేము. ఎందుకంటే కొన్ని రకాల కాంబినేషన్స్ బాడీ లోపల విషంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ తమిళనాడులో ఫ్యాక్టరీలో ఉన్న మెడిసిన్ ఏదైతే ఉందో దాంట్లో పారాసిటమాల్ ప్లస్ యాంటీహిస్టమిన్స్ ప్లస్ కొన్ని కెమికల్స్ కలిపి ఉన్నాయి. అట్లా 3-4 మందులు కలిపి ఉండే మెడిసిన్ బాడీ లోపల విషంగా మారే అవకాశం ఉంటుంది. సో ఆ డ్రగ్ ఇంటరాక్షన్స్ తో పాటు ఇంకా దీంతో పాటు ఈ అంటే ఒక్క టానిక్ లోనే 4-5 మందులు ఉన్నాయి, ప్లస్ దీంతో పాటు ఇంకా 2-3 టానిక్లు వాడతారు. సో ఇవన్నీ బాడీ లోపల ఇంటరాక్షన్స్ వల్ల అవి ఓవర్ డోస్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని కాంబినేషన్స్ మెడిసిన్ వాడకూడదు సార్. ఈ తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా దురదృష్టకము. అయితే అందులో ఏం చేశారంటే వాళ్ళు, అంటే ఇప్పుడున్న ప్రిలిమినరీగా ఉన్న శాంపుల్స్ లో ఏం రిపోర్ట్ వచ్చిందంటే, ఒక కెమికల్ సాల్వెంట్ ప్లాస్టిక్ తయారీలోన ఇండస్ట్రీస్ లో వాడే ఒక సాల్వెంట్ డైఇథిలిన్ గ్లైకాల్ అనే ట్రేసెస్ కనిపించాయి. అది చాలా నెఫ్రోటాక్సిక్, అంటే కిడ్నీస్ ని డ్యామేజ్ చేసేస్తుంది. చిన్నపిల్లలకి చాలా చిన్న కిడ్నీస్ ఉంటాయి, ఇమ్మెచ్యూర్ కిడ్నీస్ ఉంటాయి, చాలా సొల్యూట్ లోడ్ ని, సాల్వెంట్ లోడ్ ని అవి హ్యాండిల్ చేయలేవు. అందుకనే ఈవెన్ ఐవి ఫ్లూయిడ్స్ కూడా చిన్నపిల్లలకి చాలా బరువుని బట్టి క్యాల్కులేట్ చేసుకొని పెడతాం, ఎందుకంటే కిడ్నీస్ హ్యాండిల్ చేయలేదు. మామూలు ఫ్లూయిడ్ ఓవర్ డోస్ అయితేనే మనిషి ఉబ్బిపోయినట్టు అయిపోతారు, ఆ కిడ్నీస్ హ్యాండిల్ చేయలేదు. ఇంకా కిడ్నీ టాక్సిక్ మెడిసిన్ ఇస్తే మాత్రం రీనల్ ఫెయిల్యూర్ అయ్యి ఈ పిల్లలందరూ కూడా అలాగే చనిపోయారు సార్. విత్ ఇన్ 2 weeks లో రీనల్ ఫెయిల్యూర్ తో చనిపోయారు చాలా మంది. సో అది కిడ్నీ టాక్సిక్ మెడిసిన్. డాక్టర్ గారు, అంటే చాలామంది కూడా ఒక్కసారి ప్రిస్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అలాంటి సింటమ్స్ కనపడ్డప్పుడు మళ్ళీ సేమ్ మెడిసినే వాడుతూ ఉంటారు. ఇది ప్రమాదకరం అనుకోవచ్చా? ఇది మంచి విషయం కాదు సార్, ఎందుకంటే దీన్ని అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఒక మాక్సిమం డాక్టర్స్ పల్లెటూరులో 150 రూపాయల దగ్గర నుంచి, ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లు అయితే 50 రూపాయల దగ్గర నుంచి, సిటీస్ లో మాత్రమే థౌజండ్స్ అట్లా ఉంటది. సో 50 రూపాయలు, 150, 250 రూపాయల కోసం మనం అంతా ఆలోచించి సేమ్ ప్రిస్క్రిప్షన్ రిపీట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు.
2 రీజన్స్ సార్. ఒకటి ఫస్ట్ పిల్లలు ఎదుగుతూ ఉంటారు. అవును. పిల్లల డాక్టర్లందరూ కూడా బరువును బట్టే మెడిసిన్స్ రాస్తారు. అవును. సో అండర్ డోస్ ఇవ్వడము, లేకపోతే వీళ్ళు యావరేజ్ గా లెక్కేసుకొని అప్పుడు 2 ఇయర్స్ అప్పుడు ఈ మెడిసిన్ ఇచ్చారు, అవును. 3 ఇయర్స్ కి ఇంత అని చెప్పి దాన్ని డబుల్ చేసేయడము అట్లా చేస్తుంటారు. అది చాలా ప్రమాదకరము. అవును. ఇంకొకటి డాక్టర్ గారు చూసినప్పుడు ఉన్న సేమ్ సిమ్టమ్స్ అని వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. అవును. వీళ్ళకి వ్యాధి గురించి అంత అవగాహన ఉండదు కాబట్టి. అవును. సో లోపల వేరే ప్రమాదకరమైన వ్యాధి ఉండొచ్చు. అవును. దాన్ని మిస్ చేసి సేమ్ వ్యాధి అనుకొని మనం ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల మనము చిన్నపిల్లల్ని ప్రాణాపాయ పరిస్థితికి నెట్టుతున్నాం కానీ అవును. మనం మంచి జరుగుతుంది దాని వల్ల. చాలా ఇబ్బందులు పడతాం. అలా అవును. ఎవరు తల్లిదండ్రులు చేయకూడదు. అవును. డాక్టర్ గారు అంటే చాలా సందర్భాల్లో చూస్తాం దగ్గులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒకటి అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్తో వచ్చేటటువంటి దగ్గు అవ్వచ్చు, లేకపోతే సహజంగా ఈ వాతావరణ మార్పులతో వచ్చేటటువంటి దగ్గు, జలుబు ఇట్లాంటి ఎలర్జీలతో వచ్చేటటువంటి దగ్గు ఉండొచ్చు. అంటే ఏ సమయంలో దగ్గు మందు వాడాలంటారు, ఎలాంటి సమయంలో డాక్టర్లను సంప్రదించాలంటారు? సార్ దగ్గు అంటే ప్రైమరీగా ఒక 2-3 రకాలు ఉంటాయి సార్. ఒకటి డ్రై కఫ్ అంటాం, పొడి దగ్గు. సో వెట్ కఫ్, ప్రొడక్టివ్ కఫ్ అంటే తెమ్మడ వస్తుంది, ఫ్లమ్ వస్తుంది. ఇంకా అలర్జిక్ కఫ్ ఉంటుంది. సో మోర్ దాన్ 8 వీక్స్ ఉంటే దాన్ని క్రానిక్ కఫ్ అంటాం. 8 వారాల కంటే ఎక్కువ ఉంటే దాన్ని క్రానిక్ కఫ్ అంటాం సార్. సో ఎప్పుడు మందు వాడాలనేది 2-3 ఇండికేషన్స్ ఉంటాయి సార్. ఒకటి, పిల్లలు తగ్గి అలసిపోతున్నారు, నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతున్నప్పుడు మాత్రమే వాడమని చెప్తాం దగ్గు మందు. సెకండ్ విషయము, ఇన్ఫెక్షన్ బాగా ఉంది, తెమడ వస్తుంది, చాలా థిక్ గా ఉంది, అది లంగ్స్ దగ్గర ఎయిర్ వేస్ లో జామ్ అయిపోతుంది అనుకున్నప్పుడు దగ్గు మందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి ఆ తెమడని బ్రేక్ చేస్తాయి. మ్యూకోలైటిక్ అంటాం, మ్యూకస్ ని బ్రేక్ చేసి ఈజీగా బయటకు వచ్చేటట్టు చేస్తుంది, సో బ్లాక్ అయిపోకుండా. సో ఇలా కొన్ని సందర్భాల్లో మాత్రమే మెడిసిన్స్ రాస్తాం సార్. పెద్దవాళ్ళలో ఇండికేషన్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు టీబీ పేషెంట్స్ ఉంటారు, బాగా సివియర్ గా ఉంది, వాళ్ళు ఎక్కువ తగ్గినారంటే బ్లడ్ పడిపోతుంది ఊపిరితిత్తుల లోపల నుంచి. సో అలాంటి వాళ్ళకి కఫ్ సప్రెస్ చేయాలి. సో చిన్నపిల్లల్లో కఫ్ సప్రెస్ చేసే మందులు చాలా అరుదైన కండిషన్స్ లో మాత్రం వాడతాం. ఇప్పుడు ఒకటి దగ్గును తగ్గించడము, ఆ మ్యూకస్ ని బ్రేక్ చేయడం కోసము, ప్లస్ అలర్జీ మెడిసిన్ అయితే అలర్జీకి మెడిసిన్ వాడుకోవడము. వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే హోమ్ రెమెడీస్ సార్. కొంచెం గొంతుని స్మూత్ చేసే మెడిసిన్స్ వాడమని చెప్తాం మేము చాలా వరకు. పిల్లలందరిలోనే హోమ్ రెమెడీస్ బెస్ట్. ఇప్పుడు అబౌవ్ 1 year పిల్లలకి హనీ ఇవ్వచ్చు. ఇప్పుడు తులసి అనేది యాంటీబయాటిక్, తులసి వాటర్ ఇవ్వచ్చు, పసుపు పాలు ఇవ్వచ్చు. అలర్జీకి ఉన్న వాళ్ళకి స్టీమ్ ఇన్హలేషన్ ఇవ్వచ్చు, నెబులైజేషన్ ఇవ్వచ్చు. ఆస్తమా పేషెంట్ల కఫ్ కి నెబులైజేషన్ లేదంటే ఇన్హలేషన్. కానీ ఆ పరిస్థితిని బట్టి డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్, డాక్టర్ల యొక్క సూచనల మేరకు ఇవన్నీ కూడా వాడాలి. ఇవన్నీ వాడాలి సార్, కండిషన్ బట్టి. అందుకనే ఇప్పుడు ఒకటే మందు అన్ని వ్యాధులకి అంటే కష్టం అవుతుంది. అన్ని రకాల దగ్గులకి ఒకటే టానిక్ లాగా వాడడం వల్ల, అందుకనే ఇప్పుడు కంపెనీస్ వాళ్ళు కూడా కొంతమంది కాంబినేషన్స్ తయారు చేస్తారు, దానికి స్పెసిఫిక్ ఇండికేషన్ ఉంటుంది, అవి తల్లిదండ్రులకు తెలియదు. అలా అవగాహన లేకుండా ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మందులు తీసుకోవడము, దాని నాణ్యత, లేబుల్ లేని మెడిసిన్స్ వాడడం ఇంకా ప్రమాదకరం. లేబుల్స్ లేకుండా వాడుతుంటారు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి సార్. లెస్ దాన్ 2 years పిల్లలకి కఫ్ సిరప్ వాడద్దు, హోమ్ రెమెడీస్ బెస్ట్. 2 to 5 years పిల్లలకి అవసరమైనప్పుడే వాడండి. 5 years తర్వాత అంత ప్రమాదకరం కావు. కానీ డాక్టర్ గారు అంటే ఆహార పదార్థాల విషయంలో దగ్గుమందు తీసుకున్నప్పుడు ఏమైనా ఆహార పదార్థాలు ఏమైనా నియమ నిబంధనలు ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? సార్ యూజువల్ గా అలర్జీకి అట్లా ఉన్న వాళ్ళకి చల్లగా ఉన్న పదార్థాలు, తీయగా ఉన్న పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్తాం సార్. తీయగా ఉన్నవన్నా కూడా పిల్లలు తీసుకున్నా ఇమ్మీడియట్ గా బ్రష్ చేసుకోవడం కానీ, వేడి నీళ్ళు తాగడం కానీ చేయాలి. ఎందుకంటే స్వీట్ అనేది కన్నా గొంతులో ఎక్కువసేపు అట్లనే ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గుతుంటారు పిల్లలు. అందుకని స్వీట్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఫ్రిడ్జ్ లో ఉండే వస్తువులు చిన్న పిల్లలకి మాక్సిమం అవాయిడ్ చేయాలి సార్, అసలు పెట్టకూడదు. సో దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, ప్లస్ బ్యాక్టీరియల్ గ్రోత్ ని పెంచినట్టు అవుతుంది మనం. సో చల్లగా ఉండేటివి, తీయగా ఉండేటివి అవాయిడ్ చేస్తారు. తాజా ఆకుకూరలు, కాయగూరలు అన్ని తీసుకోవచ్చు. ఎంత వీలైతే ఎంత హైడ్రేషన్ ఉండాలి, వాటర్ తీసుకోవాలి, మంచి నీళ్ళు తీసుకోవాలి. ఎక్కువ హైడ్రేటెడ్ ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఈజీగా ఫైట్ చేయగలం. అవును. ముఖ్యంగా డాక్టర్ గారు సీజనల్ అప్పుడు కూడా ఎక్కువగా ఈ దగ్గు, జలుబుతోటి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో అంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? సార్ యూజువల్ గా మా దగ్గరకు వచ్చే పిల్లలు ఎవరైనా కానీ పిల్లల డాక్టర్ల దగ్గరికి ఫీవర్, కోల్డ్, కఫ్ ఇవి కలిపి వస్తుంటాయి సార్. మేము చెప్తాము ఫీవర్ తగ్గిపోతుంది ఎర్లీగా, కోల్డ్ నెక్స్ట్ తక్కువ అవుతుంది, లాస్ట్ లో తగ్గేది దగ్గు. కానీ పేరెంట్స్ కి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు దగ్గుతుంటే పిల్లలు చూడలేరు కాబట్టి దగ్గు తగ్గిపోవాలి అని చెప్తారు. సో మా అంటే విజడం ఏంటంటే మాకు టీచర్స్ కానీ చెప్పేది, మన పెద్దవాళ్ళు కూడా చెప్పింటారు సార్, మెడిసిన్ వాడినా
వాడితే 7 days పడుతుంది కోల్డ్ కఫ్ తగ్గడానికి, వాడకపోతే 7 రోజులు 1 week పడుతుంది అని చెప్పి. సో 7 days కి 1 week ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్. సో ఏదైనా టైం పడుతుంది, సీజనల్ వాటికి తగ్గడానికి టైం పడుతుంది. మనం ఎంత వీలైతే అంత సపోర్టివ్ ట్రీట్మెంట్ చేయాలి, హోమ్ రెమెడీస్ వాడుకోవాలి. మరీ ప్రమాదకరంగా ఉన్నప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, సలహా లేకుండా ఏ మెడిసిన్స్ పిల్లల్లో వాడకూడదు సార్. రైట్. డాక్టర్ గారు, అంటే ఒక్కోసారి తెలిసి తెలియక మోతాదుకు మించి దగ్గుమందును వాడుతూ ఉంటారు. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా అవయవాలపై, చిన్నపిల్లల అవయవాలపై? సార్ ఇప్పుడు అడల్ట్ రేట్ల వాటిలో అయితే ఇప్పుడు ఇట్లా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడము, లివర్ మీద ప్రభావం చూపించడము అండ్ అన్నిటికంటే ప్రమాదకరం ఏంటంటే సార్, వీటిలో కొంత సెడేషన్ ఉంటది, బ్రెయిన్ మీద ప్రభావం చూపించి ఫిట్స్ వచ్చి సెంట్రల్ షట్ డౌన్ అయిపోయి పిల్లలందరూ కూడా అంటే సీజర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లా హార్ట్ మీద కూడా ప్రభావం పడుతుంది. ఇప్పుడు సాల్బుటమాల్ ఇట్లాంటి కొన్ని సిరప్స్ ఉంటాయి సార్, వాటి డోస్ మించిందంటే అది హార్ట్ రేట్ ని పెంచుతుంది, గుండె మీద ప్రభావం చూపిస్తుంది. సో గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళైతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, చిన్న బేబీస్ అయినా కూడా కానీ. సో మల్టిపుల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. డాక్టర్ గారు, అంటే దగ్గుమందు ఇవ్వటం వలన ఎక్కువగా నిద్రపోతారు, పిల్లలు ఎక్కువగా నిద్రపోతారు, ఇది కొంచెం ఉపశమనం కలిగిస్తుందని చెప్పేసి చాలామంది కూడా దగ్గుమందు ఇస్తుంటారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటారు? అసలు అంటే అదే ఇప్పుడు చిన్నపిల్లలు యాక్టివ్ గా ఉండే ఏజ్ సార్ ఇది. అవును. సెడేషన్ ఉన్న మెడిసిన్స్ మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాం. 2 reasons. యాక్టివ్ గా ఉన్నప్పుడు లెర్నింగ్ ఫేజ్ లో స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కానీ, మామూలుగా ఆడుకుంటే ప్లేఫుల్ టైంలో కానీ పిల్లలు అట్లా మత్తులో ఉండడం మంచి విషయం కాదు. అవును. సెకండ్ విషయం, వాళ్ళ సిక్నెస్ ని మనం అసెస్ చేయలేం. లోపల బీపీ పడిపోతూ ఉండొచ్చు, పల్స్ వాల్యూమ్ పల్స్ తగ్గిపోతూ ఉండొచ్చు, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉండొచ్చు, పిల్లలు బాగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉండొచ్చు, అలసిపి పడుకొని ఉన్నారు అనేది తెలియదు. మందు వల్ల అంటే ఈ మందులో ఉన్న దీని ఎఫెక్ట్ వల్ల సెడేషన్, ఈ కఫ్ సిరప్స్, కోల్డ్ సిరప్స్ లో ఉన్న సెడేషన్ వల్ల పడుకున్నారనే విషయం తెలియదు. సో అట్లా మనము ఈ మందు వల్ల పడుకున్నారని నిజంగా సీరియస్ గా పడుకున్న పేషెంట్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. సో అంత ఆ డోస్ లో మేము ఇయ్యం సార్, ఇవ్వకూడదు కూడా పిల్లలకి. సో ఈ టానిక్ వల్ల మత్తు వస్తుందంటే అది ఖచ్చితంగా ఎక్కువ డోస్ అవుతున్నట్టు లెక్క. ఆ డోస్ లో పిల్లల డాక్టర్లు ఎవరు రాయరు సార్. సో సెడేషన్ మాక్సిమం అవాయిడ్ చేస్తాం. సురేంద్రబాబు గారు, కోల్డ్ రిలీఫ్ దగ్గు మందులో అసలు అంటే ఎలాంటి ఉత్ప్రేరకాలు ఉంటాయి సార్? అందులో పారాసిటమాల్ ప్లస్ యాంటీ హిస్టమిన్స్ ఉన్నాయి సార్ కొన్ని. దాంతో పాటు మెయిన్ గా వాళ్ళకున్న అడల్ట్రేషన్ అదే డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ అనేటివి. అంటే కొన్ని కఫ్ సిరప్స్ లో ప్రొపిలిన్ గ్లైకాల్ అనేది వాడతారు సార్. సో దానికి ఇవన్నీ సేమ్ ఫ్యామిలీ అన్నట్టు. సో ప్రొపిలిన్ గ్లైకాల్ బదులు వాళ్ళు డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ వాడారు, చీప్ గా దొరుకుతుంది అని చెప్పి. అది అడల్ట్రేషన్, అది చాలా ప్రమాదము. అది పెద్దవాళ్ళకి మినిమల్ డోసులు అయితే ఏం అవ్వకపోతుండే, కానీ ఈ చిన్న బేబీస్ కదా, వీళ్ళ కిడ్నీస్ చాలా ఇమ్యూచర్ గా ఉండడం వల్ల సో వీళ్ళు కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయారు. ఇంకోటి కఫ్ సిరప్స్ అనేటివి చాలా వరకు అడల్ట్రేషన్ అవుతుంది సార్. ఈ మధ్యలో ఇండియాలో సుమారుగా 800 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి సార్, ఫార్మా కంపెనీస్ లో, ఆన్ పార్ విత్ యుఎస్. యూరోపియన్ కంట్రీస్ కి 25% ఆఫ్ ద డ్రగ్స్ మనం సప్లై చేస్తాం. ఆఫ్రికన్ కంట్రీస్ కి మోర్ దాన్ 60% మనం సప్లై చేస్తాం. లాస్ట్ టైం మీరు చూసింటారు, 1 year బ్యాక్ 30 kids 30 మంది పిల్లలు చనిపోయారు జాంబియా అనే దేశంలో, ఇండియన్ కఫ్ సిరప్ వాడి. సో గవర్నమెంట్ కొంత స్ట్రిక్ట్ గా తీసుకోవాలి సార్ ఇలాంటి విషయాలని. సో మ్యానుఫ్యాక్చరింగ్ లో అడల్ట్రేషన్ వల్లనే జరిగింది సార్, అంతకుముందు కూడా అడల్ట్రేషన్ వల్లే జరిగింది. సో మోతాదు మించడం వల్ల జరగలేదు, కానీ మోతాదు మించినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడైతే అక్యూట్ గా 2 weeks లో చనిపోయినా కానీ ఎక్కువ డోసు ఇలా వాడుకుంటా పోతే ఇప్పుడు 100 ఏళ్ళకి వచ్చే వ్యాధులన్నీ కూడా 20-30కి వస్తున్నాయి చాలా మందికి. ఎందుకంటే చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు డోసు అట్లాంటి సంబంధం లేకుండా పెద్ద మందులనే వాడేస్తున్నారు. డాక్టర్ గారు, అంటే డైఎథిలిన్ గ్లైకాల్ ఇది కూడా చాలా ప్రమాదకరం అని ఇంతకు ముందు చెప్పారు, కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అంటే నియమ నిబంధనలు భారత్లో పాటిస్తున్నారా నిజంగా, లేకపోతే వాటన్నిటి కూడా పక్కదారి పట్టేసి ఈ యొక్క ఔషధ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ యొక్క లాభాపేక్షతోటి ఈ మందులు తయారవుతున్నాయి అనుకోవచ్చా? సరే, అడల్ట్రేషన్ అనేది ఖచ్చితంగా పర్పస్ఫుల్ గా పక్కదారి పట్టించడానికి, మిస్లీడ్ చేయడానికి చేసింది. ఎందుకంటే గ్రాస్ గా టెస్ట్ చేసినప్పుడు ప్రొపిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ సేమ్ అనిపిస్తాయి చూడడానికి. సో ఎస్కేప్ అవడం కోసం పక్కగా జరిగింది సార్. కానీ వరల్డ్ వైడ్ భారత్ అనేది ఫార్మాకి హబ్ సార్, ఎస్పెషల్లీ మన హైదరాబాద్. సో మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయిన మెడిసిన్స్ కి ది బెస్ట్ క్వాలిటీ అని పేరు ఉంది. యుఎస్ FDA అప్రూవల్ పొందిన, అంటే ఈవెన్ చైనా కంటే కూడా మనమే బెస్ట్ సార్ ఫార్మాకల్లో. చాలా రా మెటీరియల్స్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ, బట్ క్వాలిటీ WHO స్టాండర్డ్స్ పాటించే కంపెనీలు,
యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ ఉన్న కంపెనీస్ ఇండియాలో మాత్రమే ఉన్నాయి. మోర్ దెన్ 800 కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటే అన్ని కూడా చాలా మంచి స్టాండర్డ్ అని చెప్పి గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉంది, ప్లస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి సార్. కానీ ఇట్లా ఒకటి రెండు ఏవైతే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో ఇవన్నీ పర్పస్ఫుల్ గా చేస్తుంది. ఇట్లాంటివి జరగకుండా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి సార్ గవర్నమెంట్. రైట్. డాక్టర్ గారు, ఇంతకుముందు మనం తమిళనాడులో తయారైనటువంటి దగ్గు మందు గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి కంపెనీలు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు చాలామంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రభుత్వం పరంగా కావచ్చు, లేకపోతే మన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మరో పక్క వీటిపై అవగాహన కల్పించాలంటే ఏ విధంగా వెళ్ళాలంటారు? సార్, ఇప్పుడైతే గవర్నమెంట్ ఆ కంపెనీని సీజ్ చేసింది, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా స్టాప్ చేయమని చెప్పారు. ప్లస్ ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ కూడా మార్కెట్ నుంచి విత్డ్రా చేస్తారు, ఎక్సెప్ట్ అంటే స్పెషల్లీ ఇప్పుడున్న కోల్డ్ డ్రిప్ సిరప్ అనేదాన్ని. ఇదైతే అంటే మంచి విషయము. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇవి అంటే ఒక డాక్టర్ గా నేను చెప్పలేను సార్, కానీ ఓపెన్ గా చెప్పాలంటే ఈ కఫ్ సిరప్స్ మార్కెట్ అనేది $1 trillion బిజినెస్. అంటే మీరు జస్ట్ గూగుల్ చేసినా తెలిసిపోతుంది సార్, కొన్ని $1 trillion బిజినెస్ ఇది. ఇదంతా కూడా పేరెంట్స్ వాళ్ళకుంటే యాంగ్జైటీ ఉంటుంది, తొందరగా తగ్గిపోవాలి అనే దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం తయారు చేసినవి. చాలా మంది పిల్లల డాక్టర్లు ఇష్టం లేకపోయినా కూడా విధి లేని పరిస్థితుల్లో కొంత మినిమల్ డోస్ ప్లాసిబో కోసం రాస్తాం సార్. అంటే 2 ml వాడితే థెరప్యూటిక్ ఎఫెక్ట్ వస్తుంది అంటే 1 ml 0.5 ml రాయాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే సిరప్ వస్తారు, పిల్లలు కొంచెం టేస్ట్ బాగున్నా ఫ్లేవర్ బాగున్నా యాక్సిడెంటల్ గా ఎక్కువ కూడా తీసేసుకుంటా ఉంటారు. సో అందుకోసమనే పేరెంట్స్ చాలా క్లియర్ గా పిల్లలకు అందుబాటులో మెడిసిన్స్ పెట్టకూడదు, పిల్లల డాక్టర్ చెప్పినంత డోసే ఇవ్వాలి. ప్లస్ లేబుల్ లేనివి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అవన్నీ లేనివి అట్లా ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర సిరప్ పేరుతో దగ్గుకు పనిచేస్తుంది అనే పేరుతో తీసుకొని వాడకూడదు సార్. అవును. కానీ డాక్టర్ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటారు. ఎక్కువగా మెడికల్ షాపులను తనిఖీ చేయటం, లేకపోతే ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ మందులైతే ఔషధాలను వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఏంటి, ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు నిర్లక్ష్యం? సార్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ యూజువల్ గా పనిచేస్తుంటారు సార్, అన్ని కరెక్ట్ గానే చూస్తారు. కాకపోతే ఏం జరుగుతుంది అంటే సార్, ఇప్పుడు 1000 బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 1000s లో ప్రతి 100 కి ఒక్క బాటిల్ అయితే చెక్ చేయాలి మినిమం అన్నట్టు ఉంటుంది. సో వీళ్ళకి సబ్మిట్ చేసే బాటిల్స్ ని వీళ్ళు మ్యానిపులేట్ చేసి సబ్మిట్ చేసి ఉండొచ్చు సార్. గవర్నమెంట్ సబ్మిట్ చేసినవేమో కరెక్ట్ సబ్మిట్ చేస్తారు, పబ్లిక్ సప్లై చేసేటవేమో సేమ్ దాంతో ఈ కంటామినేటెడ్ వాటిని సప్లై చేస్తారు సార్. యూజువల్ గా కంపెనీస్ చేసే ఫ్రాడ్ ఇట్లనే చేస్తారు సార్. డ్రగ్ ఇన్స్పెక్టర్ కి ఇచ్చిన శాంపుల్ ఏమో నార్మల్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అడల్ట్రేషన్ ఉండదు, కంటామినేషన్ ఉండదు, క్లియర్ గా స్టాండర్డ్స్ ప్రకారం ఉంటది. కానీ పబ్లిక్ సప్లైలో మాత్రం అందుకనే మల్టిపుల్ లెవెల్స్ లో చెక్ అనేది జరగాలి సార్. ఇప్పుడు గవర్నమెంట్ అయితే 4 stages లో జరుగుతుంది సార్, దీన్ని ఇంకా చాలా క్లియర్ గా చూడాలి. ర్యాండమ్ చెక్స్ అనేటివి జరుగుతూ ఉండాలి. కానీ చిన్నపిల్లలు వాడేటటువంటి దగ్గు మందులోనే చాలామంది అంటే ఆ యొక్క ఉత్ప్రేరకాలు ఎక్కువగా ఉన్నాయి, లేక ఔషధ కంపెనీలు కూడా లాభాపేక్షతోటి ఇబ్బడిముబ్బడిగా తయారు చేయటం, వాటిని రీసెర్చ్ చేశారా, లేకపోతే వాటిని ఏ విధంగా తీసుకుపోవాలా, ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు కూడా అది సందేహాస్పదంగానే ఉంది. అంటే ఇట్లాంటి మందులపై ఏ విధంగా కొరడా జులిపించాలంటారు? సార్, తప్పకుండా అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కి పర్మిషన్ ఇవ్వకూడదు. సో వాళ్ళ C&Fs ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉంటుందో వాటిలో కూడా ర్యాండమ్ చెక్ చేయాలి. సో ఒకసారి మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ర్యాండమ్ గా పోస్ట్ సర్వేలెన్స్ చేస్తారు సార్. ఒక ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత కూడా ర్యాండమ్ గా పేషెంట్ వాడిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక్కటే దగ్గర 11 members వాడితే 9 members పిల్లలు చనిపోయినారు కాబట్టి మనకు తెలిసింది. కానీ ర్యాండమ్ గా ఆ మందు ఎక్కడికెక్కడ వెళ్తుంది, విలేజ్ లో ఎవరో ఏదో ఇల్నెస్ వల్ల చనిపోయింది అని అనుకుంటారు, ఈ మందు వల్ల కాదని అనుకునే ప్రమాదం కూడా ఉంటది. సో ఓన్లీ ఈ మందు వల్ల ఓన్లీ 9 deaths అనుకునే అవకాశం కూడా లేదు సార్. సో అందుకోసం మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి సార్. అవును. కానీ డాక్టర్లు కూడా అంటే చాలామంది కూడా గ్రామాల్లో RMP డాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే అవగాహన లేకుండా ఏదో ప్రాక్టీస్ పెట్టి రకరకాలైనట్టు అంటే ఒకటి పిల్లలకి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వటం కోసం డ్రోస్ ఇష్టం వచ్చినట్లు రాస్తూ ఉంటారు. ఇది ఎలాంటి ప్రమాదకర స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనుకో సార్? ఓపెన్ గా ఒకటే, నా పేరెంట్స్ కి అయితే నా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు మన పిల్లల్ని ఎవరి చేతుల్లో వాళ్ళ చేతుల్లో పెట్టదు. పిల్లల డాక్టర్ కాకుండా మిగిలిన వాళ్ళకి మన పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పచెప్పకూడదు. వాళ్ళు ఏ డాక్టర్ అయినా కానీ, వాళ్ళు న్యూరాలజిస్ట్ అయ్యుండొచ్చు, ఏ స్పెషలిస్ట్ అయినా అయ్యుండొచ్చు సార్. చిన్నపిల్లల్ని చిన్నపిల్లల డాక్టరే చూపించాలి. పల్లెటూరులో ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళని అంటే
ఎవరైనా ఆర్ఎంపీ కానీ ఎవరైనా కూడా కానీ నాటు వైద్యం చేస్తుంటారు, ఆర్ఎంపీ డాక్టర్ చూపిస్తుంటారు, మా రిలేటివ్స్ అని చెప్తారు. మా రిలేటివ్స్ ఆర్ఎంపీ డాక్టర్ అయినా నేను మా పిల్లల్ని చూపించుకోను. అసలు క్లియర్ గా ఉండాలి. చిన్నపిల్లలు మాత్రం చిన్నపిల్లల డాక్టర్ దగ్గరనే చూపించాలి సార్. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళలో సగభాగం కాదు, వాళ్ళ ఫిజియాలజీ వేరు. ఫస్ట్ నెల రోజులు వేరే ఉంటది, 6 నెలల వరకు వేరే ఉంటది, సంవత్సరం వరకు వేరే ఉంటది, 5 సంవత్సరాల వరకు వేరే ఉంటది, 5 నుంచి 12 సంవత్సరాల వరకు వేరే ఉంటది. ఈ బాడీ లోపల శరీర ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకున్న డాక్టరు రాసే డోసు వేరు, దాని మోతాదు వేరు, దాని ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఎంత వాడాలనేది వేరు. ఇవేమి అవగాహన లేకుండా జస్ట్ గ్రాస్ గా క్యాజువల్ గా సగం డోసు వాడదాం, సరిపోతుందిలే అనుకొని వాడదాం, అందాజుగా వాడడము అట్లాంటివి అస్సలు చేయకూడదు సార్. కొంచెం అటు ఇటు అయినా సరే అవయవాలు దెబ్బతినడం కాదు, ప్రాణం మీదకి వస్తది. శాశ్వతంగా మనం బిడ్డ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటది. సో తల్లిదండ్రులు దయచేసి ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. మనం లైఫ్ లో చాలా వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటాం. మన ప్రయారిటీస్ లో పిల్లల ఆరోగ్యం అనేది ఒకటి పెట్టుకోవాలి. సో మాక్సిమం పల్లెటూరులో అయితే 50 రూపాయలు 150 రూపాయల నుంచి ఓపీ ఫీజు ఉంటది, అంతకంటే ఎక్కువ ఉండదు. సో పిల్లల డాక్టర్ దగ్గర చూపించండి. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అన్ని మెడికల్ కాలేజీలోనూ కనీసం 3 నుంచి 10 మంది పిల్లల డాక్టర్లు ఓపీలో ఉంటారు. సో డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు. ది బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, ది బెస్ట్ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు సార్. డాక్టర్ గారు ఇంతకు ముందు కూడా చెప్పారు, అంటే కొన్ని కాఫ్లో రకాలు ఉంటాయి, అవి ఎలర్జీతో వచ్చేటటువంటి కాఫ్ అవ్వచ్చు, లేకపోతే డ్రై కాఫ్ అవ్వచ్చు. ఇలాంటి సమయంలో కూడా కోల్డ్ ఉన్న సమయంలో అవ్వచ్చు, ఈ దగ్గుమందు అయితే వాడటం కంపల్సరీ అనేది ఏమైనా ఉందా? లేదు సార్, దగ్గుమందు అంటే కొన్ని చెప్పాను కదా సార్, కొన్ని ప్రత్యేక పరిస్థితులు మాత్రం వాడతాం. అసలు దగ్గుమందు అవాయిడ్ చేసినా ఏం కాదు సార్, దగ్గుమందు వాడాలని లేదు అసలు. అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ సార్. ఒక మాటలో చెప్పాలంటే ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు మాట్లాడే భాష దగ్గు, అది వ్యాధి కాదు, వ్యాధి లక్షణం. మనకి ఈ లోపల ఏం వ్యాధి ఉందనే దానికి అది ఒక హింట్ ఇస్తుంది. ప్రొటెక్టర్ రిఫ్లెక్స్ సార్ అదే. అంటే ఊపిరితిత్తుల లోపలికి, శ్వాసనాల లోపలికి దుమ్ముదిలు ఏదైనా పోతుంది, లేదంటే ఏదైనా వ్యాధి ఉంది, ఏదైనా ఇరిటేషన్ అవుతుంది, దానికి అవస్థ అవుతుంది అంటే చెప్పే భాష అది. సో మనం దగ్గుని వ్యాధి లక్షణాన్ని తగ్గిస్తే మనకి ఏం ప్రయోజనం వస్తుంది? వ్యాధిని కదా తగ్గించాలి. తెమడ వస్తుంది, బాగా చీమ్ వస్తుంది, దాంట్లో ఎల్లో కలర్ ఫ్లమ్ పడుతుంది అనుకుంటే ఓహో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది, దానికి హైయర్ యాంటీబయాటిక్ తీసుకోవాలి, 7 నుంచి 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి చెప్తుంది దగ్గు మనకి. మనం దగ్గును తగ్గించేసాం అనుకోండి, ఇది తెలియకుండా ఊపిరితిత్తులు పూర్తిగా ఖరాబ్ అవుతాయి. పొడి దగ్గు ఉంది అనుకోండి, వాతావరణం సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి, బాగా చల్లగా ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది, రాత్రిపూట ఎక్కువ వస్తుంది. సో అలాంటివి అలర్జీ ఉండొచ్చు, ఆస్తమా ఉండొచ్చు. సో దానికోసం ఏం చేయాలి? ఇన్హేలర్స్ వాడాలి. సో మనం డస్ట్ అలర్జీ ఉంటది కొంతమందికి, అది చెప్తాది దగ్గు, డస్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు నీ దగ్గు వస్తుందంటే నువ్వు కొంచెం అవాయిడ్ చేయాలి, మాస్క్ వాడుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని రకాల పదార్థాలు చల్లగా తీయగా తీసుకుంటే కొంతమందికి పడదు. సో ఈ రకమైన ఫుడ్ తీసుకుంటే నీకు అలర్జీ అవుతుంది అంటే దగ్గు చెప్తాది మనకి. అలా కాకుండా ఆల్ ఇన్ వన్ ప్రిన్సిపల్ లాగా దగ్గు రాకుండా చేసుకుందామని దగ్గటానికి వాడుకుంటే అసలు ఊపిరితిత్తులు భాష లేకుండా చేసినట్టు అవుతుంది. ఆ వ్యాధిని మనం కనుక్కోలేము, దానివల్ల చాలా ఇబ్బందులు పడతాం. డాక్టర్ గారు, అంటే కొన్ని సందర్భాల్లో నెబులైజర్ కూడా వాడుతూ ఉంటారు, అంటే ఎలాంటి సందర్భాల్లో వాడుతుంటారు? అంటే దగ్గుమందుతో కూడా తగ్గని పరిస్థితిలో వాడుతుంటారా, లేకపోతే ఏంటి? సార్ ఎవరికైతే అలర్జిక్ ఉంటుందో, అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం, చిన్నపిల్లల్లో వీజ్ అని అంటాం, లెస్ దాన్ 1 year వాళ్ళకి వీజ్ వస్తుంది, అంటే పిల్లి కూతలు, శ్వాస తీసుకునే పైపు చిన్నగా అయిపోతుంది సార్. కొంచెం చిన్నగా అయిపోవడం వల్ల దానికి అప్పుడు మాత్రం అందులో 2 మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి లోపల వాపు తగ్గించేది, ఇంకొకటి సైజు పెరగడానికి. ట్యూబ్ సైజ్ పెంచుతాం టెంపరీగా, ఎందుకంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే సైజ్ పెంచకపోతే. ఇది బ్రాంకియో డైలేటర్ ఒకటి ఉంటది, ప్లస్ రిలీవర్. బ్రాంకో డైలేటర్ వల్ల రిలీఫ్ వస్తుంది, ప్లస్ వాపు తగ్గించేది ప్రివెంటర్ అంటాం, అంటే మళ్ళీ దగ్గు రాకుండా నివారించడం కోసం. అవి సాల్బుటమాల్ బుడికాట్ అనేటివి, లియో సాల్బుటమాల్ బుడికాట్, అవి వీజ్ ఉన్నప్పుడు వాడుకుంటాం. ఆస్తమా అలర్జీ పేషెంట్స్ కి, చిన్నపిల్లల్లో ఆస్తమా అని లేబుల్ చేయము, అలర్జీ ఉంటది. చాలా మంది పిల్లలు పెద్దగా అయిపోతే అలర్జీ లక్షణాలు తగ్గిపోతాయి. కానీ డాక్టర్ గారు చాలా మంది కూడా అంటే స్టెరాయిడ్స్ వాడకూడదు అంటారు, వీటిలో కూడా అంటే స్టెరాయిడ్స్ ఉంటాయి లేకపోతే ఏంటి? అంటే దీని గురించి చాలా మంది కూడా మీరు ఇందాక అన్నారు కదా సార్, చాలా మంది ఊళ్ళలో ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం డాక్టర్లు వాడుతుంటారని, వాళ్ళు చేసేది ఇదే సార్. చాలా మంది ఆస్తమా పేషెంట్ చాలా తీవ్రంగా సఫర్ అవుతారు తర్వాత స్టేజ్ లో, ఎందుకంటే ఇమ్మీడియట్ గా స్టెరాయిడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ వాడుతున్నారు అందరు కూడా. అది ఏంటంటే టెంపరీగా చాలా మంచి రిలీఫ్ వస్తుంది, కానీ నెక్స్ట్ టైం డోస్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. అప్పటికి ఎయిర్వేస్ అన్ని కూడా అన్రెస్పాన్సివ్ అయిపోతాయి, నార్మల్ ట్రీట్మెంట్ కి స్పందించవు. సో వీళ్ళందరూ కూడా సిఓపిడి పేషెంట్స్ అయిపోతారు, అంటే ఆక్సిజన్ పెట్టుకొని బెడ్ మీద పడుకోవాల్సి వస్తుంది ఒక 20-30 ఏళ్ళ తర్వాత. సో అలాంటి స్టెరాయిడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ వాడకూడదు.
సో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో షార్ట్ కోర్స్ స్టెరాయిడ్స్ మేము రాస్తాం 5 నుంచి 7 రోజులు. కానీ వీళ్ళు నెలల తరబడి వేసుకుంటా ఉంటారు. అది మంచిది కాదు. స్టెరాయిడ్స్ వల్ల శరీరంలో ప్రతి అవయవం దెబ్బతింటది. బ్రెయిన్ దగ్గర నుంచి బోన్స్ వరకు. బోన్స్ అన్ని కూడా విప్పి అయిపోతాయి సార్, వీక్ అయిపోతాయి బాగా. సో ఎదిగే పిల్లలకి అంత స్టెరాయిడ్స్ కన్నా వాడితే చాలా కష్టం. బోన్ అంతా వీక్ అయిపోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. 15 సంవత్సరాలకి పెద్ద మనిషి అవ్వాల్సిన పాప 5 సంవత్సరాలకి పెద్ద మనుషులు అవుతారు. అంటే చాలా పెద్ద ప్రమాదం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, చాలా నష్టం జరుగుతుంది. అట్లా ఇండికేషన్ లేకుండా, సరైన మోతాదు ఏదో తెలియకుండా, ఎప్పుడు వాడాలో ఎలా వాడాలో తెలియకుండా అట్లా స్టెరాయిడ్స్ వాడకూడదు. గ్రామాల్లో జరిగే మిస్టేక్ అదే సార్. సో ఇప్పుడు బేసికల్ గా దగ్గు కోసము స్టెరాయిడ్ వాడాల్సినంత అవసరం లేదు. రైట్ డాక్టర్ గారు, అంటే తగ్గేది కాబట్టి రైట్, ఈ దగ్గు మందులోనే, ఈ ఔషధాల్లోనే అంటే ప్రమాదకరమైనటువంటి ఔషధాలు లేకపోతే తాత్కాలిక ఉపశమనం ఇచ్చేటటువంటి, అంటే ఎలాంటి దుష్ప్రభావాలు చూపినటువంటి మందులు కూడా ఉంటాయా సార్? అంటే సరైన మోతాదులో వాడితే యూజువల్ గా దుష్ప్రభావం చూపించవు సార్. థెరపిటిక్ రేంజ్ ఉంటది ప్రతి మెడిసిన్ కి. ఆ థెరపిటిక్ రేంజ్ కంటే ఎక్కువ డోసు వాడినప్పుడు ఖచ్చితంగా దీని దుష్ప్రభావం ఉంటది. కిడ్నీస్ మీద, లివర్ మీద, గుండె మీద, మెదడు మీద వీటి ప్రభావం చూపిస్తారు సార్ ఇవి. అందుకోసమనే మేము యూజువల్ గా ఏం చెప్తామంటే హోమ్ రెమెడీస్ బెస్ట్ సార్ కఫ్ కి. హోమ్ రెమెడీస్ తో కానప్పుడు మాత్రమే మెడిసిన్స్ డాక్టర్ సూపర్విజన్ లో వాడాలి. పిల్లల డాక్టర్, పిడియాట్రిషియన్ లేకపోతే పిడియాట్రిక్ పల్మనాలజిస్ట్ ఈ మెడిసిన్ వాడండి, ఇన్ని రోజులు వాడండి అని చెప్తేనే వాడాలి సార్. లేకపోతే అవాయిడ్ చేయడమే బెస్ట్. రైట్. ఒక చిన్నపిల్లల వైద్య నిపుణులుగా చివరిసారిగా చెప్పండి డాక్టర్, అంటే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సమయంలో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలంటారు? ఈ దగ్గు ఎక్కువగా తీవ్రతరం అవుతున్నప్పుడు అవ్వచ్చు, లేకపోతే దగ్గు మందులు పిల్లలకి ఇస్తున్నప్పుడు. సార్ ఒకటి, దగ్గు అనేది వ్యాధి కాదు, వ్యాధి లక్షణం. ఎప్పుడు పిల్లలు విపరీతంగా దగ్గి వామిటింగ్ చేసుకుంటున్నారు, తగ్గడం వల్ల సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు, శ్వాస తీసుకునేటప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ తీసుకుంటున్నారు, నార్మల్ గా తీసుకోవాల్సిన రేట్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు, డెప్త్ ఆఫ్ బ్రీతింగ్, చాలా దీర్ఘ శ్వాస తీసుకుంటున్నారు, మామూలు కండరాలు లోపలికి వెళ్తున్నాయి, పొట్ట కండరాలు, ఛాతీ కండరాలు అన్ని లోపలికి వెళ్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు దగ్గు మందు, అది కూడా డాక్టర్ గారు చూసి నెబులైజేషన్ పెట్టాలా, ఇన్హేలర్ వాడాలా, ఆక్సిజన్ పెట్టాలా, దగ్గు మెడిసిన్ తగ్గిపోతుందా, అసలు లోపల కారణం ఏంటి కనుక్కొని దాన్ని బట్టి మెడిసిన్ రాస్తారు. దయచేసి ఈ లక్షణాలు ఉంటే పిల్లల డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించి అప్పుడు మాత్రం మెడిసిన్ వాడుకోండి. అదర్వైజ్ నార్మల్ గా పిల్లలు ఉన్నారు, ఆడుకుంటున్నారు, యాక్టివ్ ఉన్నారు, మంచిగా తింటున్నారు, ఫీడింగ్ తీసుకుంటున్నారు, యాక్టివ్ ఉన్నారంటే గృహ వైద్యమే ప్రయత్నం చేయండి. అబవ్ 1 year వాళ్ళకి హనీ ఇవ్వచ్చు సార్, తులసి వాటర్ ఇవ్వచ్చు, పసుపు పాలు ఇవ్వచ్చు, స్టీమ్ పట్టించవచ్చు, ఆవిరి పట్టించవచ్చు, నోస్ అంతా కూడా క్లియర్ అవుతుంది, కొంత రిలీఫ్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. గుండ్లూరి సురేంద్రబాబు గారు, చిన్నపిల్లల వైద్య నిపుణులు. ముఖ్యంగా పిల్లలు ఎలాంటి సమయంలో దగ్గుమందు వాడాలి, దగ్గుమందు వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఏంటి, అంటే మోతాదుకు మించి దగ్గుమందు వాడితే ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాలపై డాక్టర్ గుండ్లూరి సురేంద్రబాబు గారు, చిన్నపిల్లల వైద్య నిపుణులు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏది ఏమైనా సరే చిన్నపిల్లలు మాత్రం మోతాదుకు మించి మందులైతే మాత్రం దగ్గుమందులైతే వాడొద్దు. అలాగే తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో, అంటే చాలామంది కూడా మోతాదుకు మించి ఆ దగ్గుమందు పిల్లలకి ఇవ్వటం వల్ల అది మిగిలినటువంటి అవయవాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఎదుగుదలకు కూడా ఇది ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. కాబట్టి ఏదైనా సరే తల్లిదండ్రులు అయితే మాత్రం దగ్గుమందు విషయంలో, చిన్నపిల్లలకి ఇచ్చేటటువంటి విషయంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందు కూడా వాడొద్దని చెప్పేసి చిన్నపిల్లల వైద్యులు, నిపుణులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.